వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని ఏఎస్ రాజు నగర్ కాలనీలో జరిగిన డిఫెన్స్ సివిలియన్ ఆఫీసర్స్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్తీక మాత వనభోజన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పీఎస్సీ చైర్మన్ అరకెపూడి గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి సావని 2025ను కార్పొరేటర్లు నార్ని శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, సీనియర్ నాయకులు నాయనేని చంద్రకాంత్ రావులతో కలిసి ఆవిష్కరించారు. అందరికీ ఒక కాపీ ఇవ్వవలసిందిగా. అందరికీ ఒక కాపీ తీసుకోండి. సార్ ప్రసాద్ గారు వెయిట్ కూడా పట్టుకోవాలి. పట్టుకున్నాను సార్, పట్టుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. చాలా బిల్లు గాంధీ గారిని, శ్రీ రాజశేఖర రెడ్డి గారు, పి ప్రసాద్ గారు, శ్రీ మురళీధర్ గారు ఇవ్వవలసిందిగా. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కోరికలేంటి, కోరిక తీర్చుకొని 5 సంవత్సరాలు పబ్బం గడుపుకుందామనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చినాయి. ప్రభుత్వాలన్నీ కూడా అదే బాటలో కొనసాగుతా ఉన్నాయి. నేనేం సబ్సిడీస్ ఇచ్చా, ఆయన కన్నా డబుల్ ఇస్తే మనం అధికారంలోకి వస్తాం. ఆర్థిక పరిస్థితులు, సంక్షేమం, ఆరోగ్యం, విద్య, వీటి మీద కాన్సన్ట్రేషన్ కాదు. తాత్కాలిక అవసరాలకే ఇవాళ ప్రజలు టెంప్ట్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో మరి సహజంగా తండ్రి అప్పులు చేశారు. బాధ్యత గల కుటుంబ సభ్యుడు ఏం చేశాడు? నాన్నగారు అప్పులు తీర్చాల్సిందే కదా. ఆస్తులు అమ్మైనా కూడా అకౌంట్ లో మీరు ట్యాక్సుల రూపంలో కట్టే డబ్బు ఆటోమేటిక్ గా ముందు అప్పు కట్ అయిపోతుంది, తర్వాత జీతాలతో పాటు పెన్షన్లు. ప్రశాంతత ఎక్కడ? జనజీవనం క్రమశిక్షణతో, ఆరోగ్యకరమైన వాతావరణంతో, మనం నమ్ముకున్నటువంటి భవిష్యత్తులో చక్కటి విద్యాబోధన. మరి ఈ వయసులో సహజంగా చాలా మంది గురూజీలు వస్తా ఉన్నారు.